కానీ పొగిడేస్తే పిల్లలు ఎక్కడ పాడైపోతారనే భయం ఉంటుంది. ఇవాళ రోజున పిల్లలకి 90 మార్కులు వచ్చిన వాళ్ళకి సరిగ్గా చదవడం కూడా రాకపోయినా అసలు మా బిడ్డ సూపర్ అని ముద్దులు పెట్టేసుకుంటారు తండ్రులు. ఇప్పుడు రకంగా ఆ తల్లుల కంటే తండ్రులు ఎక్కువ ప్రేమ చూపెడుతున్నారు. దీంతో ఏమవుతుంది, పిల్లలు చెడిపోతున్నారు. కాబట్టి ఈయన పాతకాలపు తండ్రి కదా, అందుకని చెడిపోకుండా పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా ఆయన పిల్లలు లాంటి వాళ్ళు. ఆయన మనసులో ఫీల్ అవుతాడు. మన రామానాయుడు, అదే అతని పేరేంటిది, రామానాయుడు బాగా మాట్లాడాడు, రామ్మోహన్ నాయుడు బాగా చెప్పాడు, లేకపోతే అతని పేరేంటి పెమ్మసాని బాగా మాట్లాడాడు, ఇవన్నీ ఇంటర్నల్గా ఫీల్ అవుతాడు ఆయన. ఎదురుగుండా మొహానా చెప్పరు నువ్వు అద్భుతంగా చేసావు అబ్బాయి అని. అట్లాగే మీటింగ్లో అప్పుడు కూడా పొగడరు, ఆయన పొగుడుకుంటారు, ఆయన ఎవరిని పొగడరు. అది సహజం, వాళ్ళ అబ్బాయిని పొగుడుతారు అంతకైతే. అది అంటే ఏ టాపిక్ వెళ్ళాలో అంతవరకే మాట్లాడడం అంటే ఆయన రాజకీయాన్ని తిని తాగి పెరిగినవాడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నువ్వు బాగా మాట్లాడుతున్నావా, నువ్వు బాగా మాట్లాడు అన్నాడు అనుకోండి ఆయన, అప్పుడు ఆ ఎంపీని ప్రశంస అని వస్తుంది. అది ఈయనకి నచ్చదు, ఇంకొక లీడర్ అట్లా ప్రమోట్ కావాలనుకోరు. అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి